నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన రోజు రోజుకి ప్రజలు తిరగబడతా ఉన్నారు. మనకు కావాల్సింది కూడా ఇదే స్టఫ్. ఈరోజు సిస్టమ్ మొత్తం దొంగల కోసం లంగల కోసం పనిచేస్తుంది. కానీ ప్రజలు తిరగబడాలి, ప్రజల కోసం ప్రజలు నిలబడాలని చెప్పేసి మనం పలు వీడియోలు కూడా చేశాం. అందులో జగిత్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే సంజయ్, అదే అడ్లూరి లక్ష్మణ్ బాబు గారు, ఓ మంత్రి ఓ ఎమ్మెల్యే నరేంద్ర మోడీ పెట్రోల్ ధరలు హైక్ చేసిండని పెంచిండని వీళ్ళు ధర్నాలు నిర్వహించారు. నిన్న జగిత్యాల నిర్వహిస్తే ఓ ఆర్టీసీ డ్రైవర్ అన్నాడు, మొదలు మొక్కజొన్నలు కొనండి, పెట్రోల్ గురించి తర్వాత కొట్లాడుదురు కానీ అని చెప్పేసి నేను ఎమ్మెల్యేనయ్యా అని సంజయ్ గారు మాట్లాడుతూ ఉంటే, మీరు ఎవరికి ఎమ్మెల్యేలు, ఎవరి కోసం ఎమ్మెల్యేలు అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నా అంటే, నరేంద్ర మోడీ పెట్రోల్ రేటు పెంచింది, మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మరి ఢిల్లీలో రేట్లు ఎంత ఉన్నాయి, మన కాడ రేట్లు ఎట్లున్నాయి? ఢిల్లీలో 104 రూపాయలు ఉంటే మన కాడికి వచ్చేసి 115 రూపాయలు ఎందుకు పెరిగింది? ఆ పెంచిన అడ్డగాడిది ఎవడు? దాని మీద ఎవడైనా మాట్లాడిందా? ఎవడైనా అది ఎక్స్పోజ్ చేసిండా? చేయడు. ఎందుకంటే డ్రామా ప్లే చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఉత్తుత్తూనే ఉంటుంది పైపైన. అంటే అంత ఈ బేకార్ పనులు, బేకార్ ముచ్చట్లు, దివానే పనులు చేసుకుంటూ తిరుగుతుంది ప్రస్తుతానికి. అయితే నిన్న ఆర్టీసీ డ్రైవరు ఈ మాట్లాడిన ముచ్చట తెలంగాణ రాష్ట్రం సోషల్ మీడియా వేదికగా ఒక కలకలం రేపింది. ఎటు చూసినా కూడా ఆర్టీసీ డ్రైవర్ అనే కనపడుతున్నాడు. ప్రతి ఒక్క ప్రజానికం కూడా ఇట్లనే మారాలి. ఈరోజు ఒడ్లు కొనుగోలు జరగలేదు, ఆ ఒడ్లు కొనుగోలు గురించి పోయి ఐకేపీ సెంటర్లకు ఇట్లనే ధర్నాలు చేస్తే ఏమైంది? రేవంత్ రెడ్డి అధికారులను ముందు పంపించి పని వేగవంతం చేయని చెప్పేసి అడగాల్సిన బాధ్యత ఈరోజు ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఉంది కదా. ఒక్క ఫోన్ చేస్తే అధికారులు పొలాల దాకా వచ్చి ఒడ్లు కొనుక్కునే పరిస్థితి దాకా పోయింది. అయినా కూడా ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు వీళ్ళు? ఎందుకు ఈ డ్రామా అంతా? అదొకసారి మీరే చూడండి ఆ కథని, ఇక వినండి. డీజిల్ భారంతో రైతన్న కుదేలట, పేదోడి కడుపు కొట్టిన ఏదో భలే ఉంది ఇది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోనే బ్రతుకుతుంది. ఈరోజు మేము అధికారంలో ఉన్నా అనే ఫీలింగ్ వాళ్ళకి లేదు. సపోజ్ ఒక రేవంత్ రెడ్డి మాట చూసుకోండి, ఏ సభ మీద ఎక్కినా కూడా ఆయన మాట కేసీఆర్ 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 అడ్డుపడుతూ ఉన్నాడు, కేటీఆర్ అడ్డుపడుతూ ఉన్నాడు. ఏం చేయాలన్నా కూడా చెయ్యనిస్తలేరని చెప్పేసి ఈరోజు నానా రకాలుగా మాట్లాడేది ఎవరు? రేవంత్ రెడ్డి గారు మాత్రమే. అంటే వీళ్ళు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామనే ఊహాగానాలు బ్రతుకుతూ ఉన్నారు. ఏం అవసరం? ఆ ఫ్లెక్సీలో కూడా కొట్టించిర్రు. పెట్రోల్ ధర పెరగడంతో రైతన్నులకు కుదేలట. రైతన్నులే ఎందుకు? రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉన్నారు కదా, ప్రజలు ఉన్నారు. మరి ప్రజల గురించి ఆలోచించకుండా ఈ కార్యక్రమాలు ఏంది? ఒడ్లు కొనాలి కదా, రైతన్నుల గురించి ఆ ఫ్లెక్సీల పేరు కొట్టియాలంటే రైతుల ఒడ్లు కొనియాలి. ఈరోజు ఒక బస్తాకు 15 కిలోల చొప్పున కట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారట. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీంట్లో ఏమైనా పని చేస్తూ ఉన్నారా, లేకుంటే భాగస్వాములు వీళ్ళు కూడా దోచుకుంటున్నారా అనేది బయటపడాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోటి బయటికి వచ్చేసి ఈ కార్యక్రమాల మీద, వ్యవహారాల మీద మాట్లాడాలి. డీజిల్ ధరలు పెరిగినాయి. నేను అడిగేది ఒకటే, ఢిల్లీలో 104 రూపాయలు ఉంటే మన కాడికి వచ్చేసి 115 రూపాయలు ఎట్లయింది? డీజిల్ పెట్రోల్ ధరలు ఎందుకు పెరిగింది? ఈరోజు రేవంత్ రెడ్డి అన్నారు కదా, గతంలో కేంద్రానికి 20 రూపాయలు పోతుంది, 40 రూపాయలు కేసీఆర్ తీసుకుంటుండు, 60 రూపాయలు మన పెట్రోల్ రేట్ అని చెప్పేసి మాట్లాడిన అదే రేవంత్ రెడ్డి ఈరోజు 70 రూపాయలు నీ జేబులో వేసుకుంటున్నావా రేవంత్ రెడ్డి? లేకుంటే నీ అకౌంట్లో వేసుకుంటున్నావా? లేకుంటే ఎమ్మెల్యే సంజయ్ అకౌంట్లో వేసుకుంటున్నారా? లేకుంటే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారి యొక్క జేబులో పంపిస్తూ ఉన్నారా? అంటే దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టుగా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కలిసి ఓ పలానా నియోజకవర్గాలు పంచుకొని అక్కడ ప్రజల మీద పెత్తనం జలాయించుకుంటూ, అధిక పన్నులు వసూలు చేసుకుంటూ, వాళ్ళ చిత్రహింసలకు గురి చేస్తూ, వాళ్ళ బ్రతుకుల్ని ఆగం చేసుకుంటూ వీళ్ళు విధంగా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇట్లా చేస్తే పద్ధతి కాదని పదే పలుమార్లు మనం మాట్లాడుకున్నాం.
అయినా కూడా ప్రభుత్వం తీరు గట్లనే ఉంది, ప్రభుత్వం తీరు గట్లనే ఉంది, వేరే ముచ్చట లేదు మార్చుట్లా.